సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆడదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కార్యక్రమంలో 5 క్రీడలకు సంబంధించిన కిట్లను అందజేశారు. యువకులను ఉత్సాహపరిచి క్రికెట్ను ప్రారంభించినారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఇన్లాండ్ వాటర్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గోర్లి సూరిబాబు, గ్రామ సర్పంచ్ తటా పెంటయ్య నాయుడు, పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాసరావు, పిల్లా గాంధీ, కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొంటున్న నేను క్రీడల నియమ నిబంధనలు గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 క్రీడల్లో దాదాపు 34 లక్షల మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 45 రోజుల పాటు జరిగేటువంటి క్రీడా సంబరం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులకి భవిష్యత్తునిచ్చేటువంటి కార్యక్రమం. మీ తాలూకా ప్రతిభని ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టి తద్వారా రాష్ట్రానికి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా మీరు మీ క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాదాపు 12 కోట్ల రూపాయలు నగదు బహుమతిని కూడా వివిధ హోదాల్లో జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే గ్రామ స్థాయి, సచివాలయం స్థాయిలో గెలిచినటువంటి క్రీడాకారులకు కానీ అక్కడ పైనుంచి నియోజకవర్గ స్థాయిలో ఆడేటువంటి క్రీడాకారులకి కిట్లు కూడా ప్రభుత్వమే మీకు కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు అనకాపల్లి మండలంలో కూడా ఈ నేటి నుంచి ఈ క్రీడలన్నీ కూడా ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలు ఈరోజు 2023 సంవత్సరం గాను రాష్ట్రం అంతటా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అనకాపల్లి మండలానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. అలాగే ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ప్రమాణం చేయాల్సిందిగా దయచేసి ఓటు కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను.